ఇదండి సమాచారం. ఎవరైనా కానీ ఇక్కడ సర్లిప్ వేసి వెళ్ళాలా, లోపలికి సర్లి వేసుకొని వెళ్ళరాదు. పైన వేస్తారు సర్లు వేసుకొని వెళ్ళి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి ప్లీజ్. వచ్చేసానండి ధర్మస్థలం వచ్చేసాను. ఫుల్ టైర్డ్ అయిపోయింది, అందుకే కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చొనేసానండి. ఇంకా ధర్మస్థల ఇది టెంపుల్ అది కవర్ చేసి, టెంపుల్ లోపల ఎలా లేదండి, ఆడాను టెంపుల్ లోపల వదులురు, అందుకే లోపల చూపించేకి వీలు కాదండి. మొత్తం బయట ఉండే చూపిస్తాను, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అట్లే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఎంతో ముందుకు సాగిపోవాలి. ఈ సపోర్ట్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందండి. నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఏ ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లే వెళ్ళిపోవాలంటండి, ఇట్లే వెళదాము, ఏముంది. బండ్లంతా పార్క్ చేసినారు. ఇడేమో టెంపుల్ 3 ఉంది, జనాలు వస్తూ ఉంటారు. ఇట్లా చూద్దామండి. ఇట్లా వెళ్ళేది అని తెలియదు. సన్నిధానాసనవాసలు అంతా వేసిండారు. మనకి కొద్దిగా వస్తుంది అది కాడ, మనకు వచ్చి అర్రాకుర్ర కాడాలో మాట్లాడమే, ఏం చేయట్లేదు. అది మాట్లాడము, అంతా కవర్ చేయడము, అంతేనండి దేవస్థానం. ఇక్కడ ఏమంటే గంగా నది అని ఒక ఉంది అంటండి. ఆ గంగా నది దగ్గర పోయి ఏమో గంగా స్నానం చేస్తారంట. అది చూసుకొని వద్దాం, ఇది యూజ్ చేసి మళ్ళీ పోదాం. అది గంగా నది అవి చూసుకొని వద్దాం. ఇట్లేనండి పోయే దేవస్థానంకి స్ట్రైట్ అంట. జూలియర్ షాపులు బాగుందండి. జూలియర్స్ చూస్తూ ఉండారా ఫుల్. అలా అటు సైడు ఇటు సైడు అంతా మొత్తం అంగుళ్ళేనండి. ఎక్కడ చూసినా అంగుళ్ళు ఉంది, ఐస్ క్రీములు అది ఇది ఉంది. జనాలు తక్కువ ఉంటారు, ఏమని తెలియదు. మళ్ళీ ఇంకా సాయంకాలం అయిన తర్వాత ఏమైనా వస్తారేమో తెలియదండి మనకి. సాయంకాలం అయినాక చూడాలా, వస్తారేమో. ఇంకా ఎంత చూసినా ఇదే అంగుళ్ళే ఉంటుందండి. ఈ అంగుళ్ళు చూడమే పోవడమే. అక్కడ వెళ్ళి నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదండి టెంపుల్ ఎంట్రన్స్, ఇలా ఉంది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి పోదాము. పోయి ఇదంతా అంగుళ్ళు చూస్తూ ఉన్నారు కదా, అంతా అంగుళ్ళు అండి. అంగుళ్ళు ఫుల్గా ఉంది పేజ్ అనగా. టెంపుల్కి ఎట్ట వెళ్ళాలా ఇట్ట అనుకుంటారు, వెళ్ళాలనుకుంటా. వెళ్దామండి. ఇది పైకి ఎందుకు ఇది అంత హైట్ ఉందండి. అది ఎందుకని తెలియదండి. ఓకేగా తెలుస్తుంది. ఇక్కడ దేవస్థానం ఉందండి. దేవస్థానం అంటే ఇంకా తెలీదు, కానీ దేవస్థానం ఎట్లుందని పోవాలా. దేవస్థానం పోయి తీసుకొని వచ్చి మళ్ళీ అది పైకి ఎక్కుతామండి. చూద్దాం పైన ఏముందో చూసి మీకు చూపిస్తానండి. నేను ఎలా చూస్తానో అలాగే మీకు చూపిస్తాను. నాకు ఏదైనా ఇంత అనిపిస్తే అంతా చూపిస్తాను మీకు. ఇదేంటి దేవస్థానం. దేవస్థానము ఇలా ఉంది. బట్టలు గిట్లు బాగా సేల్ చేస్తూ ఉంటారండి. ఇలా ఉందండి దేవస్థానం. ఇక్కడ ఏదో కొన్ని చెట్లు ఉందంటండి. 1000 ఏండ్లు, 100 ఏండ్లు, 200 ఏండ్లు, చిన్నదిగానే ఉందంట. 2 అడుగులు 3 అడుగులు ఉందంట. అది చూద్దాము, ఎక్కడ ఉందని తెలియదు. అది చూస్తే తెలుస్తుంది మనకి ఎక్కడ ఉందని తెలియదండి. ఎవరినైనా అడిగి పైన ఒకటి చేస్తాను ఉండండి.
చూపిస్తూ ఉంటారు కదా, దీని లోపలికి పోయేది ఏం అర్థం కాలే, ఎట్లా పోయేది అన్నదానికి దేవుని దర్శనానికి ఎట్లా వెళ్ళాలా, ఏమో ఇందరూ మంచిగా ఉండాలి జనాలు. ఎవరు ఉండరు, ఎట్లా వెళ్ళాలా దర్శనానికి? ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಹೆಂಗೆ ದರ್ಶನ ಅಲ್ಲಿ ಲೈನ್ ಕ್ಯೂ ಲೈನ್ ಇದೆ ನಂಬರ್ 3. ಹೌದಾ? అక్కడ క్యూ లైన్ ఉంది, లైన్లో పోతా. నెంబర్ 3 క్యూ లైన్ ఉంది అంట, ఆ లైన్లో పోవాలా అంతా ఉండరు. లైన్ ఆడ అడుగుదామండి, అడిగేసి పేమెంట్ చేద్దాము. లోపలికి ఎంట్రీ ఉందా లేదా చూద్దాం. ఇదే అండి దర్శనము, ఎంట్రీ అయిపోయాము దర్శనానికి. ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. ఎంట్రీ అయ్యి ఉచిత కాపాడి ఖాళీగానే ఉందండి దర్శనం, పర్వాలేదు, ఖాళీగా ఉంది. హ్యాపీగా వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి మళ్ళా అక్కడ గుడి దగ్గర వెళ్ళి ఇది టెంకాయలు గింకాయలు తిన్నారు. ತೆಂಗಿನಕಾಯಿ ಏನು ಕಣ ಇದು? ತೆಂಗಿನಕಾಯಿ ಬಾಳೆಹಣ್ಣು ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ ದೇವಸ್ಥಾನದ ಒಳಗೆ. ಹೌದಾ? ಬಾಳೆಹಣ್ಣು ತೆಂಗಿನಕಾಯಿ ಎಷ್ಟು? 90 రూపీసా? 90 రూపాయలు అనండి. టెంకాయ అంటి పండు తీసుకుంటే 90 రూపాయలు అంట. దర్శనం చేసి ఇస్తారంట, అది విషయం. ఇంకా వెళ్ళిపోదామండి, ఏం లేదు, వెళ్ళిపోయి చూద్దాం. అలా సేవా కౌంటర్ అంటండి ఇది. ఇక్కడ పూజ సామాన్లు తీసుకొని వెళ్ళడం. ఇంకా ಇದು ಏನೇನಕ್ಕೆ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ? ప్రసాదానికి పూజ చేస్తారంటండి. అది మనకి అవసరం లేదనుకో, మనం తీసుకోండి. బయట వెళ్ళిపోదామండి. వెళ్ళడమే, ఖాళీగా ఉందండి, ఖాళీగా ఉంది. వెళ్ళిపోయి దర్శనం చేసుకుని ఎన్ని రౌండ్లు అండి, చుట్టి చాలా అయిపోయింది. పోతానే ఉండం, ఎక్కడ పోతాం, ఏం చేస్తాం, ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ ఉందండి, ఏమో తెల్ల హాల్ చూడండి. ఇది హాల్, వెయిటింగ్ హాల్. ఇక్కడ ఇంకా జనాలు రష్ అవుతే అంతా ఇక్కడ కూర్చోబెట్టేస్తారేమో, అందరినీ కూర్చోబెట్టి సాధించి మళ్ళీ పంపిస్తారేమో. ఒక్కరు కూడా లేదండి, ఫుల్ ఖాళీ, ఏం లేదు, ఇంకా మొత్తం ఖాళీగా ఉంది, అంతా ఖాళీగానే ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని తిరుపతి మేరకు వదులుతారేమో, మొత్తం ఖాళీ ఉందండి. ఇదంతా ఖాళీ, ఎంటర్ అయ్యి వెళ్ళిపోవడమే. ఏదో కౌంటర్ ఉంది ఇక్కడ అండి, ఏదో 90 రూపీస్ సేవా కౌంటర్, 90 రూపీస్ అని ఉంది. ఓకే, మళ్ళా కలుద్దామండి. మళ్ళీ అక్కడ పోయి చూస్తాం. ఇంకా స్టార్ట్ అయ్యారండి జనాలు, ఫుల్ మంచిగా పోతుంది తెల్లే. 1 అవర్, 2 అవర్, హాఫ్ అన్ అవర్ చూసుకొని చూస్తే తెలుస్తుందా ముందర. అంతే అండి, ఎంటర్ అయ్యేదాకా తెలీదు. అదే అండి దేవస్థానం, చూస్తూ ఉంటారా దేవస్థానం. వెళ్తూ ఉంటాము, ఫోన్ వస్తాము, ఫోన్ సైలెంట్ అయ్యేది. ఇది దేవస్థానం. ఎవరైనా చూడండి, మొత్తం సెటిల్ అయిపోయాయి.
ಹಲೋ ಕೊಡಿಸಿ ಹೇಳಿ